సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్విన్ క్లింకారా. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా, అందుకని నేను మా డాడీ ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్తున్నాము, వెంకటేశ్వర గుడికి గుంటూరులో. సో మీరు మాతో పాటు చూసేయండి. గుడి అయితే చాలా బాగుంటుందండి, వెంకటేశ్వర గుడి చూపిస్తాను మీకు కూడా. చూసారా, ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుందండి. సో మేమైతే వెళ్తున్నాము బండి తీసుకొని. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఎర్లీ మార్నింగ్ చూడండి ఎంత చలిగా ఉందో, చాలా అంటే చాలా చలిగా ఉంది. అసలు డ్రైవింగ్ చేస్తుంటే బాడీ అంతా షివర్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మా హైవే అండి, మా ఊరి పక్కనే ఉంటుంది హైవే. సో గుడి అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది కదా, ఇప్పటికే జనాలు చాలామంది ఉంటారు యాక్చువల్గా. సో ఎలాగైనా మీకు అందరికీ చూపిస్తాను. సో బాడీ అయితే చాలా శివరంగా ఉందండి, చలి బాగా అంటే బాగా ఉంది, బాగా చల్లగా మరి తగాల్సింది. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇదే వచ్చేసి వెంకటేశ్వర గుడి గుంటూరులో. చూస్తారా డెకరేషన్ చూసారా ఎంత బాగుందో, జనం చూసారా పొద్దున్నే అప్పుడు వచ్చేసారు. సో నేను కూడా గుంటూరులో ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని వస్తాను. లోపల చూడండి ఎంతమంది ఉన్నారు దర్శనానికి. సో మాకైతే స్వామివారి దర్శనం బాగా అయిందండి. పొద్దున్నే కదా, పొద్దున్నే అయితే కొంచెం ఫ్రీగా ఉంది, ఎర్లీ మార్నింగ్ కాబట్టి అప్పుడే వస్తున్నారు భక్తులందరూ. స్వామివారి అయితే చాలా చాలా నిండుగా, చాలా అంటే చాలా బాగున్నారండి. అలంకరణ కూడా బాగా చేశారు స్వామివారికి. అలా పొద్దున్నే ఉదయాన్నే లేచి తలస్నానం చేసి అలా పొద్దున్నే అదే స్వామివారి గుడికి వెళ్ళి గోవింద గోవింద అని నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకుంటే అంటే మనకు వచ్చే ఆహ్లాదమే, ఆ పులకంతే వేరండి. చాలా అంటే నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది కూడా. అలా పొద్దున్నే వెళ్తాం, స్వామివారి దర్శించుకుంటాం, మనసుకి చాలా ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంది. పొద్దున్నే అలాగే స్వామివారి పాటలు, స్వామివారి నామస్మరణ చేసుకుంటూ భక్తులందరూ అలాగా గోవింద 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 అంటూ చేసుకుంటూ దర్శనం చేసుకుంటూ ఉంటే మాకైతే వెంకటేశ్వర దర్శనం బాగా అయిందండి, స్వామివారి దర్శనం బాగా అయింది. ఇప్పుడు వచ్చేసి మా పక్కనే ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడి ఉండేది, ఆ గుడికి వెళ్తున్నాను ఇప్పుడు.
లక్ష్మీ నరసింహస్వామి గుడి. సో ఈ గుడి అయితే చాలా అండి, ఎప్పటి నుంచో చాలా పూర్వకాలం నుంచో ఉంది గుడి కూడా. ఈరోజు కుదిరితే మీకు చూపిస్తాను, లేకపోతే ఏదన్నా ఓ రోజు స్పెషల్గా మీకు వ్లాగ్ చేస్తాను. సో ఇటువైపు లోపలికి ఎంట్రీ మనం వెళ్ళాల్సింది. సో మా డాడీ కొంచెం ఎర్లీ మార్నింగ్ కదా, జనం కొంచెం తక్కువ ఉన్నట్టున్నారండి. ఇది క్యూ లైన్. ఈ గుడి అంటే, ఈ గుడి దాదాపు గుడి చరిత్ర అంటే నాకు అంతగా ఐడియా లేదండి. కాకపోతే ఇది ఎప్పటి నుంచి ఉన్నారు, చాలా పూర్వకాలం నుంచి ఉన్న గుడి. కాబట్టి చూసారు కదా కన్స్ట్రక్షన్ కూడా, గుడి కన్స్ట్రక్షన్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇవ్వండి లోపల ఇదే నరసింహస్వామి గుడి. ఇది చాలా అంటే చాలా మహిమగల స్వామి అండి. నరసింహస్వామి దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇదిగోండి స్వామివారి గుడి. అది స్వామివారి లోపల చాలా చిన్నగా ఉంటారు, అమ్మవారి సమేత, అది రాజలక్ష్మి అమ్మవారి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారు. గుడి మడికి చాలా బాగుంటుందండి. ఇదండి నరసింహస్వామి గుడి మడికి చాలా మహిమ గల గుడి అండి. ఎందుకంటే నాకు కొన్ని ఫీలింగ్ అట్లా అయ్యి చాలాసార్లు, ఎందుకంటే ఆ స్వామి దర్శనం చేసి వచ్చినాక చాలా మంచిగా జరిగినాయి. అందుకే ప్రతి ముక్కోటి ఏకాదశికి మేము వెళ్ళేవాళ్ళం, కానీ 2-3 ఏళ్ళ నుంచి అసలు కుదరట్లేదండి. కానీ ఇంట్లో ఎవరో ఒకరి మటుకు వెళ్తాం. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అని వాళ్ళ నాన్న వెళ్తున్నారు. ఈ సంవత్సరం కూడా అబ్బాయి వాళ్ళ నాన్న వెళ్ళారు. మేము మటుకి మా ఊళ్ళో ఉన్న కృష్ణయ్య గుడి ఉత్తర దర్శనమే ఉండిద్ది, ఆ స్వామి దర్శనం చేసుకొచ్చుకున్నాం. ఎక్కడైతే ఏందండి ఊళ్ళో అయినా ఊరు బయట అయినా మనకి ఉత్తర దర్శనం చేసుకొచ్చుకుంటే చాలు. కానీ ముక్కోటి ఏకాదశి పూజ మటుకు చాలా మహిమ కలదండి. కుదిరిన వరకు చేసుకుంటే చాలా మంచిది, మన కుటుంబానికి మనకి చాలా సంతోషంగా ఆ భగవంతుడు ఆశ. కానీ అండి ఆ గుడికి వెళ్తానికి మటుకి రద్దీ మటుకు మామూలుగా ఉంటుంది. ఎందుకంటే అది గుంటూరులో ఉంది, అటు రోడ్లు దాటి వెళ్ళాలి, మెయిన్ రోడ్డు దాటి వెళ్ళాలి గుడికి. అసలు ఎంత రద్దీగా బళ్ళు, సైకిళ్ళు, బస్సులు, ఆటోలు, అసలు ఎంత రద్దీగా ఉండద్దు. ఇక అట్ట కూడా చేసుకోవాలండి. కానీ మరి చాలా ఉంటుందండి, చాలాసేపు పట్టిద్ది. ఒక్కోసారి తొందరగా అవ్వచ్చు, అంటే దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఎప్పుడు ఉండరు, బంగారు సింగుతో తీర్థం పోతారండి. నరసింహస్వామి గుడిలో పోతారు, వెంకటేశ్వర స్వామి గుడిలో పోతారండి. ప్రసాదాలు తీసుకొచ్చారు ఇంటికి వాళ్ళు, జాంగ్రీలు, పులిహోర, కట్టి పొంగలి, చక్కెర పొంగలి అట్టా ప్రసాదాలు తీసుకొచ్చాడు. చూపిస్తున్నాను మా ఆయన ప్రసాదాలు తీసుకొచ్చి నేను తినేసి వెళ్ళే మీదే నన్ను చెబుతున్నాను. వెంకటేశ్వర స్వామి గుడిలో లడ్డు, చక్కెర పొంగలి ఏమో ఆడిచ్చారు. చక్కెర పొంగలి, పులిహోర లడ్డు వెంకటేశ్వర గుడిలో, చక్కెర పొంగలి ఏమో స్వామివారి గుడిలో, జాంగ్రీ నరసింహస్వామి గుడి, జాంగ్రీ ఏమో ఆంజనేయ గుడి, ఆంజనేయ గుడి ఇక్కడ వచ్చారా. కట్టి పొంగలి, కమలాకాయ. అది సో పొద్దున్న వెళ్తే ప్రసాదం మటుకి బాగా చాలా అంటే చాలా బాగున్నాయి. అన్ని స్వీట్లు, పులిహోర చాలా టేస్ట్గా ఉంది. చూసారు కదా చక్కెర పొంగలి అలా జీడిపప్పు, కిస్మిస్, లడ్డు చూడండి, జీడిపప్పు, బాదం పప్పు, అది కిస్మిస్ అన్నీ ఉన్నాయి లడ్డులు.